సార్ గతంలో చూసినట్లయితే భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో బేల్దారి తాపీ మేస్తులు వాళ్ళంతా ఇసుక కొరతో చాలా ఇబ్బంది పడ్డారు. పేద ప్రజలు కూడా ఇల్లు కట్టుకోవడానికి ఇసుక లేదు, అందుకోసం ఉచిత ఇసుక విధానం చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారని అంటున్నారు కదా. అదంతా ఎమ్మెల్యేలు మంత్రులు కన్సర్న్లో జరుగుతుంది, అంతా దోచుకుంటున్నారు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. లేదు వాళ్ళే దోచుకోవటం దాచుకోవటం. తెలుగుదేశం పార్టీ ప్రజలకి సేవ చేయాలనే దృక్పథంతో ఉన్నారు. ప్రతిదీ పారదర్శకంగానే జరుగుతుంది. వాళ్ళు ఏంటంటే ఓడిపోయి అందువల్ల ఏదో అవతల ప్రతిపక్షంలో ఉండి యువతల వాళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళ మీద బండ్లు వేయటం తప్పితే ఇంకోటి ఏం లేదు. ప్రజలకి ప్రతిదాన్ని అందించాలనే ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారు. ఉచితంగానే జరుగుతూ ఉంది. మరి కొండమట్టి ఎర్రగ్రాలు కూడా వదలట్లేదు, మొత్తం మింగేస్తున్నారని చెప్పేసి అన్నారు వైసీపీ వాళ్ళు. వాళ్ళు చేశారు. అది తెలుగుదేశం ప్రభుత్వంలో అటువంటి జరగదు. అది జరగనివ్వడు చంద్రబాబు నాయుడు గారు. మంత్రులకి అన్ని రకాల ఆదేశాలు, ఎమ్మెల్యేలకి ఆదేశాలు ఇచ్చే ఉన్నాడు. వాళ్ళు దాని ప్రకారమే చేస్తూ ఉన్నారు. ప్రజలకి ప్రతిదీ అన్నీ అందించాలనే దృక్పథంతో ఉన్నారు తప్పితే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నందువల్ల, అధికారాన్ని కోల్పోయినందువల్ల వీళ్ళ మీద లేనిపోని ఆరోపణలు చేయటమే. మరి సంపద సృష్టిస్తా అన్న చంద్రబాబు నాయుడు 35 రోజుల్లోనే 9,000 కోట్లు అప్పు చేశారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. అంతకన్నా ఎక్కువ చేసాడు అప్పు. ఆ అప్పులో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు ప్రతి పథకాన్ని ప్రజలకు అందించడానికి కేంద్రం సహకారం తీసుకొని ప్రతి పథకాన్ని ప్రజలకు అందించడంలో ముందుంటాడు. ఇప్పుడు కేంద్ర సహకారం అన్నా కదా, కేంద్ర సహకారం తీసుకొని ఇప్పుడు ఎన్డీఏలకు కీలక భాగస్వామిగా ఉన్నాడు. ప్రత్యేక హోదా ఎందుకు తీసుకెళ్ళకపోతున్నాడు, ప్రత్యేక హోదా అడిగి తీసుకురావచ్చు అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి కదా. ఒక్క రోజులో అయ్యేది కాదు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ వల్లే కాలేదు. కానీ ఈయన అన్ని రకాల ప్రయత్నాలు చేసి త్వరలోనే అయ్యేటట్టు చేయగలదని మా విశ్వాసం.